హాయ్, నేను మీ రవీందర్. ఈరోజు మరో మంచి సమాచారంతో ముందుకు వచ్చాను. ప్రభుత్వం, ప్రైవేట్, ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, అలాగే మధ్యతరగతి ప్రజలకు ఒక చిన్న సూచన. మనకు అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు కార్లు కొనడం, అనవసర ఖర్చుల మీద లక్షలు పెట్టడం కంటే మీ భవిష్యత్తు కోసం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. నగరంలో కాని, మండల కేంద్రంలో కాని, కొంచెం దూరమైనా పర్వాలేదు. 50 గజాలు, 100 గజాలు, 200 గజాలు. మీ సామర్థ్యం మేరకు చిన్న ప్లాట్ అయినా కొనండి. ఎందుకు అంటే ఇప్పటి రేట్లు భవిష్యత్తులో కనిపించవు. 10 సంవత్సరాల క్రితం కొనలేదు అని బాధపడే కన్నా 10 సంవత్సరాల తర్వాత సరైన టైంలో మంచి నిర్ణయం తీసుకున్నా అని గర్వపడండి. కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తప్పనిసరిగా చూసుకోవాలి. బేసిక్ అవసరాలు: స్కూల్స్, బస్ రూట్లు, హాస్పిటల్స్ ఎంత దూరంలో ఉన్నాయో చూడండి. ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తే అప్రిషియేషన్ రేట్, భవిష్యత్ డెవలప్మెంట్స్, సమీపంలో వచ్చే రోడ్లు, కంపెనీలు ఏమైనా ఉన్నాయా చూసుకోండి. కమర్షియల్ కోసం కొంటే రోడ్ ఫేసింగ్, ట్రాఫిక్ ఫ్లో, వ్యాపార అవకాశాలు తప్పనిసరిగా పరిశీలించండి. డాక్యుమెంట్లు మరియు ఫైనాన్స్, ఈసీ, లేఅవుట్ అప్రూవల్, రేరా వివరాలు, బ్యాంక్ లోన్ అవకాశాలు ఇవన్నీ క్లియర్గా చెక్ చేయండి. ముఖ్యంగా కొనుగోలు చేసే ప్రాంతానికి కనీసం 2-3 సార్లు లైవ్ సైట్ విజిట్ చేయండి. రూట్ మ్యాప్ చూసుకోండి. మరియు బ్రోకర్ గా కాదు, అడ్వైజర్ లా మాట్లాడే వ్యక్తుల దగ్గరే పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ నిర్ణయం మీ భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తును మార్చేలాగా ఇప్పుడే సేఫ్గా, తెలివిగా ఇన్వెస్ట్ చేయండి.